మరి మన ముదిరాజ్ ముద్దుబిడ్డ సంఘ సేవకుడు కులాలకు అతీతంగా కూడా ఎంతోమందికి ఉద్యోగరీత్యా భద్రతను కల్పించినటువంటి మరి మెపా రాష్ట్ర సలహాదారులు మరి పులి ప్రభాకర్ ముదిరాజు గారి సతీమణి మణి ముదిరాజు గారు అకాల మరణం చెందడం జరిగింది. మరి వారి ఆత్మ శాంతించాలని ఈరోజు 7వ దిన సందర్భంగా మరి ముదిరాజు బంధువులు కుల సభ్యులు అందరూ ఇచ్చేసి మరి అమ్మగారి ఆత్మ శాంతించాలని మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అన్న యొక్క ఆశయాలకు అనుగుణంగా మెపా కానీ ముదిరాజ్ జాతి కానీ నడుచుకుంటుందని, ఆయన కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంత భావజాలాలు ఉన్నాయి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనము ఒక గురువుగా భావించి ఆయన యొక్క భావజాలాన్ని ఆచరించాలని జాతి ఐక్యత కోసం కృషి చేస్తున్న ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క అడుగుజాడల్లో అనునిత్యం మెపా పయనిస్తుందని, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటుందని ఈరోజే మరి మనం చూసినట్లయితే వారి యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా వందల మంది మరి వచ్చి అన్నగారిని పరామర్శించడం అది జాతికి ఐక్యతకు నిదర్శనం. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా జాతి బిడ్డలకి కాకుండా కులాలు ఎవరైనా కూడా అందరినీ కనవాడుగా భావించే సందర్భం ఈరోజు చూడడం జరిగింది. మరి మనం కూడా అదే విధంగా ముందుకెళ్ళాలని, మరి అమ్మవారి ఆత్మ శాంతించాలని మనం ఇప్పుడు మౌనం పాటించడం జరిగింది. ఇదే విధంగా మనం ఆచరిస్తున్న ఈ సిద్ధాంతాన్ని మనం ముందుకు జాతికి తీసుకెళ్లాలని మరి ఈ కార్యక్రమంలో ఈరోజు 7వ దినం సందర్భంగా విచ్చేసినటువంటి మరి మెపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం రాజు గారు, రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టపల్లి సమ్మన్న గారు, జిల్లా నాయకులు అల్ల నరేష్ గారు, అదేవిధంగా మన పెద్దలు మరి తండ్రి సమానులు జగ్గుల సమ్మన్న గారు, అదేవిధంగా మరి మన సీనియర్ జర్నలిస్టు మరి ఆంగ్ల పత్రికలో నలుదిశల ముదిరాజు యొక్క విశేషాలను వార్తలను అనునిత్యం ప్రసరిస్తూ జాతి ఐక్యత ప్రపంచ దిశగా తీసుకెళ్తున్నటువంటి మరి రజనీకాంత్ ముదిరాజ్ అన్న గారు ఇక్కడికి విచ్చేసినటువంటి కుల బంధువులు మరి వీరందరికీ పేరు పేరున పులి ప్రభాకర్ అన్న కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ మణి ముదిరాజ్.